అవకాశం ఉందా, అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందా, అసలు ఈ విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పునివ్వనుంది అనేటువంటి కాస్త చర్చ జరుగుతుంది గత కొంతకాలంగా. యాక్చువల్ గా మొన్న కొద్ది రోజుల క్రితం 4-5 రోజుల క్రితమే ఈ కమిషన్ సంబంధించిన నివేదిక పైన హైకోర్టులో తీర్పు రావాల్సి ఉండేనందు అది కాస్త వాయిదా పడింది. అది రేపు 22వ తారీఖు బుధవారం రోజు తీర్పు రానుంది కాబట్టి సో అదేమైనా ప్రతికూలంగా మారే అవకాశం ఉంటే ఫర్దర్ గా ఎట్లా స్టెప్ వేయాలి, ఎట్లా ముందుకు పోవాలనేటువంటి లీగల్ గా దానిలో భాగంగా ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. మధు, మరోవైపు ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం కేసీఆర్ బయలుదేరారు. కేసీఆర్ హెలికాప్టర్ లో సభాస్థలి వద్దకు బయలుదేరినట్టుగా మనకి సమాచారం అందుతోంది. మరి కాసేపట్లో ఆయన అక్కడికి చేరుకోబోతున్నారు. ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ ఇప్పటికే బయలుదేరారు. ఎర్రవెల్ నుంచి ఆయన జగిత్యాలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ విజువల్ ఒకసారి స్క్రీన్ మీద ఇవ్వచ్చు. ముందుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్తారు. అక్కడ సమావేశం ముగిసిన తర్వాత సభ వద్దకు కేసీఆర్ చేరుకోబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అక్కడ మనం చూడొచ్చు కేసీఆర్ ఒక ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడికి బయలుదేరడాన్ని మీరు గమనించవచ్చు. ఆయనతో పాటు మరి కొంతమంది కీలక నాయకులు, అధికారులు కూడా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా మరికొద్దికి ఇప్పటికే బయలుదేరినట్లుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో ఆయన చేరుకోబోతున్నారు. జగిత్యాలకు ఆయన బయలుదేరి వెళ్తున్నారు. డీటెయిల్స్ చూస్తున్నాం మనం. మధు మరికొద్ది సేపట్లో చాలా సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మళ్ళీ ప్రసంగించబోతున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ అవబోతున్నారు. మీరు చెప్తున్న దాని ప్రకారం ముందు ఇంకా మరిన్ని సభల్లో కూడా ఆయన మాట్లాడబోతున్నారు అని చెప్తున్నారు. సో బీఆర్ఎస్ కార్యకర్తల్లో, బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ ఎలా ఉంది? కేసీఆర్ రాకతో ఏమైనా ఈక్వేషన్స్ మారతాయా? ఎందుకు కేసీఆర్ రావాల్సి వస్తుంది? అఫ్కోర్స్ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారు, చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నట్లుగా చూడాలి మనం. వచ్చిన తర్వాత ఏమైనా ఈక్వేషన్స్ మారబోతున్నాయా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కాస్త క్యూరియాసిటీ ఉంది. కేసీఆర్ ఈ రోజు స్పీచ్ ఎట్లా ఉండనుంది అనేటువంటిది. దాదాపు 1 year తర్వాత వరంగల్లో ఎలకతుర్తి సంబంధించినటువంటి ప్రాంతంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఆయన హాజరయ్యారు. పార్టీకి సంబంధించి ఆ రోజు బహిరంగ సభలో ప్రసంగించారు. తర్వాత ఒకసారి అసెంబ్లీకి వచ్చారు. తర్వాత మొన్న బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. ఒక సమావేశంలో మాట్లాడి కాస్త క్లుప్తంగా మాట్లాడి ఆయన క్లోజ్ చేశారు ఆయన స్పీచ్. ఈ రోజు సభలో ఏం మాట్లాడతారనే చర్చ ఉంది. చాలా రోజుల నుంచి కేసీఆర్ బయటికి రావట్లేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇటు అధికార పార్టీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని కామెంట్స్ వచ్చినా దాన్ని పట్టించుకోలేదు. అది కేసీఆర్ స్టైల్. అది ఉద్యమ సమయం నుంచి కూడా ఆయన ఎన్ని స్టేట్మెంట్ చేసినా వాటికి స్పందించకుండా అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ కాస్త స్పెషల్ అందులో మొదటి నుంచి కూడా. సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఆయన ఫాలో అవుతున్నారు. ఇక కేసీఆర్ సభకు రావడము, జగిత్యాలకు ఎంచుకోవడం అనేటువంటిది కాస్త చర్చ అయితే కొనసాగుతుంది. రీజన్ ఏంటంటే ఈ 1 year లోపల చాలా జాయినింగ్ జరిగాయి. పార్టీలో చాలా మంది వచ్చారు. అయినప్పటికీ కూడా దేనికి హాజరు కాని కేసీఆర్ జగిత్యాల జీవన్ రెడ్డి సభకే ఎందుకు హాజరవుతున్నారు, ఇంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు, రీజన్ ఏంది అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది చాలా రోజులుగా. సో దానికి సంబంధించి కేసీఆర్ స్ట్రాటజీ మార్చారు. ఒక జగిత్యాలలో కేవలం జగిత్యాలకి సంబంధించినటువంటి నాయకులే స్టేజ్ పైన ఉండాలి. సో ఇంకో జిల్లాకి వెళ్తే ఇంకో జిల్లాకు సంబంధించిన నాయకులే ఉండాలనేటువంటి కాస్త స్ట్రాటజీ చేంజ్ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ ప్లస్ అవడంతో పాటు కేసీఆర్ కూడా స్ట్రాటజీ మార్చారు. కాంగ్రెస్ పైన కాస్త విమర్శల బాణాలు పెద్ద ఎత్తున చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది ఈ అంశానికి సంబంధించి. కాబట్టి కేసీఆర్ సభ నుంచి ఏం టార్గెట్ గా మాట్లాడతారు? బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధితో పాటు కాంగ్రెస్ 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం చేయలేదు, ఏం హామీలు ఇచ్చారు, ఆ హామీలు చేయకపోవడానికి రీజన్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తున్న అవినీతి, తర్వాత కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఇలా అన్ని అంశాలపైన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఒకటే చెప్తా ఉంది, సభ అనేటువంటిది ఇక్కడ నుంచే జైత్ర యాత్ర బీఆర్ఎస్ ప్రారంభం కాబోతుంది, రాసి పెట్టుకోండి అనేటువంటిది స్టేట్మెంట్స్, స్లోగన్స్ ఇస్తా ఉన్నారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి స్లోగన్స్ తో సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ప్లకార్డ్స్ పట్టుకొని నినాదాలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నందు నిజంగా కేసీఆర్ సభకు హైలైట్ ఈ రోజు కాబట్టి ఆయన రాక ఖచ్చితంగా బీఆర్ఎస్ కి కాస్త బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కి జోషే. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభలో ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా కీలకం. అందులోనూ ఇన్ని రోజులుగా ఏ ప్రచారానికి రాని కేసీఆర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారానికి రాలేదు, మున్సిపల్ ఎన్నికలు జరిగితే బయటికి రాలేదు, పంచాయతీ ఎన్నికలకి బయటికి రాలేదు. ఇంత పెద్ద ఎత్తున ఏమి జరిగినా బయటికి రాని కేసీఆర్ ఇప్పుడు ఈ సభకి మాత్రమే ఎందుకు హాజరవుతున్నారు అనేది
చాలా కీలకమైనటువంటి అంశం. అట్ ది సేమ్ టైం ముందు మరిన్ని సభల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు అంటున్నారు. అంటే ఒక సరికొత్త మాస్టర్ ప్లాన్తో కేసీఆర్ ఇక రంగంలోకి దిగబోతున్నారా, తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వబోతున్నారా అనే చర్చ నడుస్తుంది. మరోవైపు ఏదో ఒక స్ట్రాటజీ లేకుండా కేసీఆర్ అడుగులు వేయరు అనేది అందరికీ బాగా తెలిసిన విషయం. అలాంటిది ఇప్పుడు కేసీఆర్ ఇంత గ్యాప్ తర్వాత బయటకు వస్తున్నారు అంటే, ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ సభలు సమావేశాల్లోకి వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఆయన ఒక మూడ్ని మార్చే ప్రయత్నం ఉండబోతుంది. తెలంగాణ మూడ్ మీద ఆయన ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన స్పీచ్లు, ఆయన ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు అనే విషయాలకు సంబంధించి. సో ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నారు కేసీఆర్ అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఓవైపు జగిత్యాలలో సభకు కేసీఆర్ వెళ్తుంటే ఇంకోవైపు బీఆర్ఎస్ అగ్ర నాయకుడు హరీష్ రావు ఏమో ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడ త్రిసభ్య కమిటీ ఢిల్లీకి వెళ్తోంది. ఓవైపు హరీష్ రావు, మరోవైపు వినోద్ కుమార్, వజ్ర